చెప్పేది విన్నాక మీకు నచ్చితేనే బీఆర్ఎస్ కోటేయండి. ఎవరమైనా ఓటు దేనికోసం వేస్తాం? మనకు మంచిగా పనిచేస్తే వేస్తాం. అన్నం పెట్టిన వాళ్ళకి ఓటేయాలి, సున్నం పెట్టిన వాళ్ళకి ఓటేస్తారా? ఎవడన్నా మోసం చేసిన వానికి ఎవడన్నా ఓటేస్తారా? బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పేదల పార్టీ. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా అంటే సాధించి తెలంగాణ మన చేతుల్లో పెట్టిండు కేసీఆర్. అదే కేసీఆర్ గారు 2000 పెన్షన్ ఇస్తా అవ్వాతాతల కంటే ఇచ్చిండు. ఆడపిల్లల పెళ్లిలకు కళ్యాణ లక్ష్మి ఇస్తా అంటే అందించిండు. మీ బిడ్డ కాన్పుకు పోతే సంగారెడ్డి ఆసుపత్రిలో కేసీఆర్ కిట్ అందించిండు. కరోనా వస్తే నెలకు 10 కిలోల బియ్యం 3 ఏళ్ల పాటు ఉచితంగా కేసీఆర్ గారు అందించారు. సంగారెడ్డిలో వారం రోజులకు ఒక్కసారి నల్లా వచ్చేది. మా చింత ప్రభాకర్ అన్న కృషితో 34 కోట్లు ఖర్చు పెట్టి ఇంటింటికి నల్లబెట్టి అక్కా చెల్లెళ్ళ మంచినీళ్ళ కష్టాలు తీర్చింది మన బీఆర్ఎస్ పార్టీ అని మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ రకంగా అనేక మంచి కార్యక్రమాలు ఇలా బీఆర్ఎస్ పార్టీ చేసింది. మరి అదేవిధంగా ఇగో మా పిల్లలు డివైడర్ మీద నిలబడ్డారు. ఈ డివైడర్లు కానీ ఈ లైట్లు కానీ మీరు నిలబడ్డ రోడ్డు మా చింత ప్రభాకర్ గారు కోరితే ఆనాడు హెచ్ఎండిఏ డబ్బులతో 15 కోట్ల రూపాయలతోని సంగారెడ్డి చౌరస్తా నుంచి పాత బస్టాండ్ దాకా ఈ పనులు చేసింది, ఈ రోడ్డు లైట్లు డివైడర్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని గుర్తు చేస్తా ఉన్నా. సంగారెడ్డిలో ఆనాడు కేసీఆర్ గారు టీయూఎఫ్ఐడిసి కింద 50 కోట్లు, అదేవిధంగా అదేవిధంగా ఒక 25 కోట్ల రూపాయలు ప్రత్యేకమైన గ్రాంట్ తెచ్చి ఎస్డిఎఫ్ కింద అనేక రోడ్లు డ్రైన్లు ఈ పట్టణ అభివృద్ధి కోసం మేము కృషి చేసిన విషయం తెలుసు. ఆనాడు చింత ప్రభాకర్ అన్న ఓడిపోయినా కేసీఆర్ గారు సంగారెడ్డికి మెడికల్ కాలేజీ 500 కోట్లతో శాంక్షన్ చేశారు. సంగారెడ్డికి 34 కోట్లతో నర్సింగ్ కాలేజీ మంజూరు చేసింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వమే. మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 822 కోట్ల రూపాయల పని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. మరి 2.5 ఏళ్ళైంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి, ఎక్కడన్నా ఒక 2 రూపాయల పని అయిందా? మొన్న ఇక రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే గల్లీకో కొబ్బరికాయ కొట్టిపోయారు. దానికి శాంక్షన్ లేదు, టెండర్ లేదు, కాగితం లేదు. మనను మోసం చేయడానికి ఇక రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందంటే ఇవాళ వచ్చి కొబ్బరికాయలు కొట్టిపోయింది. నమ్ముదామా? 2 ఏళ్ళని అర్థం ఏం చేయలేదు. 2 ఏళ్ళు ఎవరు ఆపిండ్రు? ఎలక్షన్ వస్తేనే కొబ్బరికాయలు కొడతారా? ఎలక్షన్ వచ్చినప్పుడే మేము గుర్తొచ్చినామా? దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు బతుకమ్మ చీరలు ఇచ్చిండు, రంజాన్ తోఫా ఇచ్చిండు, మా యాదవులకు గొర్రెలు ఇచ్చిండు, మా ముదిరాజులకు గంగపుత్రులకు చేప పిల్లలు ఇచ్చిండు. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసిండు. రైతులకు రైతు బంధు, రైతుల కోసం రైతు బీమా, 24 గంటల కరెంట్ ఇచ్చారు. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అన్ని బంద్ అవుతున్నాయి. చేప పిల్లల పథకం బంధు, గొర్రె పిల్లల పథకం బంధు, రంజాన్ కా తోఫా బంధు, బతుకమ్మ చీరలు బంధు, పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ పథకం బంధు. ఒకటి రేవంత్ రెడ్డి కటింగ్ పెట్టుకుంటూ పోతున్నాడు. ఇవాళ ఇక్కడ జగ్గారెడ్డి గారు నిన్న మొన్న వచ్చిండ్రు. మా వాళ్ళు గెలిస్తే వార్డుకి 8 కోట్లు ఇస్తా, ఇవాళ 300 కోట్లు తెస్తా అన్నాడు. నేను సీదా అడుగుతున్నా, 2 ఏళ్ళని అర్థమైంది కదా మీ గవర్నమెంట్ వచ్చి, మరి వార్డుకి 8 రూపాయలు ఎందుకో ఇవ్వకపోతివి? 2 ఏళ్ళని అర్థం ఎవడాపిండు? ఎందుకు ఇయ్యలేదు నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు మేము గెలవకపోయినా మెడికల్ కాలేజ్ ఇచ్చినాం, గెలవకపోయినా నర్సింగ్ కాలేజ్ ఇచ్చినాం, గెలవకపోయినా ఈ బ్రహ్మాండమైన రోడ్డు డివైడర్లు పూర్తి చేసినాం. ఎన్నో మంచి కార్యక్రమాలు బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే నేను పొద్దున హైదరాబాద్ నుంచి బయలుదేరేటప్పుడు ఇవాళ సంగారెడ్డి, జైరాబాద్, సదాశివపేట పోతున్నా సర్వే రిపోర్ట్లు ఎట్లున్నాయని వాళ్ళని అడిగిన. వాళ్ళు చెప్పిండ్రు సంగారెడ్డి అంతా కారు జోర్లో ఉన్నదన్నా అన్నారు. అది ఇస్నాపూర్ అయినా, గుమ్మడిదల అయినా, జిన్నారం అయినా,
సంగారెడ్డి అయినా సదాశివపేట అయినా కోహిర్ అయినా జైరాబాద్ అయినా ఎగిరే జెండా గులాబీ జెండా అని చెప్పిండ్రు. నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. సంగారెడ్డి సదాశివపేట్ 2 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది. అయినా ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్? ఇవాళ మా ఉద్యోగస్తులు ఉన్నారు ఇక్కడ, మా రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారు ఇక్కడ సంగారెడ్డిలో. కేసీఆర్ గారు మీకు ఆనాడు 72% ఫిట్మెంట్ ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, పిఆర్సీ ఉందా? ఆనాడు 72% పిఆర్సీ కేసీఆర్ గారు ఇచ్చారు. 5 డిఏలు పెండింగు, పిఆర్సీ పెండింగు. అదేవిధంగా మా మామిళ్ళ రాజేందర్ కష్టపడితే ఎంప్లాయీస్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ తెచ్చినాం, ఈహెచ్ఎస్ ప్రోగ్రాం తెచ్చినాం. ఇవాళ అది కూడా 2.5 ఏళ్ళైనా ఇప్పటిదాకా అమలుకు నోచుకోలేదు. మరి వెల్నెస్ సెంటర్లో మందులు లేవు, ఉద్యోగస్తుల్ని పట్టించుకున్న పాపాన లేదు. రిటైర్డ్ ఉద్యోగులు పాపం రిటైర్ అయ్యి ఏడాదిని అర్థమైనా 2 ఏళ్ళైనా వాళ్ళు దాచుకున్న డబ్బులు కూడా రిటైర్డ్ ఉద్యోగులకు రావడం లేదు. డబ్బులు అడిగితే రేవంత్ రెడ్డి నన్ను కోసుక తినుండ్రి అంటుండు, లంగ మాటలు మాట్లాడుతుండు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 40,000 కోట్ల రూపాయలు నీ కమిషన్ల కోసం బడా బడా కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చినావు కదా, కాంట్రాక్టర్లకు కమిషన్లకు బిల్లులు ఉంటాయి, నా రిటైర్డ్ ఉద్యోగులకు ఇవ్వమంటేనే నీకు బిల్లులు లేవా అని నేను అడుగుతా ఉన్నా, డబ్బులు లేవా అని నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా 95,000 కోట్ల రూపాయల కొత్త టెండర్లు పిలిచిండు. మా ఉద్యోగులు అడిగితే డబ్బులు లేవంటావు, మా అవ్వ తాతలు అడిగితే డబ్బులు లేవంటావు, మా అక్క చెల్లెలకు మహాలక్ష్మి పైసలు ఇవ్వమంటే పైసలు లేవంటావు. 95,000 కోట్ల కాంట్రాక్టర్లకు టెండర్లు పిలవడానికి పైసలు వచ్చినాయా? అంటే అక్కడ నీకు కమిషన్లు వస్తాయి, నీ